అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ మిక్స్ అండ్ షా వీడియోస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను అప్పుడు ఒకసారి షార్ట్ వీడియో పెట్టినా కదా, పనసకాయలు కాసినాయని. కాకపోతే మా ఆయన పనసకాయ తెచ్చిండు, ఈ చెట్టుది కాదు, చెట్టు వీడియో ఉంది కదా అని ముంగట యాడ్ చేసిన. దాన్ని మేము ఎట్లా కోసుకున్నాం అనేది వీడియో ఉంది, చూడండి. ఫస్ట్ అయితే చాకు చేతిలో కాయలు అయితే రుద్దుకోవాలి. మా మమ్మీ రుద్దుకుంది కానీ క్లిప్ మిస్ అయింది. అది కొంచెం కచ్చగా ఉండడం వల్ల అస్సలకి రాలేదు. చూడండి ఎంత కష్టపడ్డదో. ఇక కోతొస్తాడు మా అమ్మ చూచు అంటుంది. ఇక మా హస్బెండ్ వచ్చింది, ఇద్దరు కలిసి దాన్ని కష్టపడి తీసిరు. చూడండి ఎట్లా కష్టపడుతున్నారు రావడానికి. ఫైనల్గా అయితే వచ్చేసింది. ఇక చూడండి, ఇంకా కొంచెం కావాలంటే తెలియదు కదా, ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. ఇప్పుడు తినలేదు, అందరూ వద్దు వద్దు అన్నారు. ఫస్ట్ అయితే ఆ స్మెల్కి అమ్మో స్మెల్ ఎట్లా వస్తుంది, వద్దు వద్దు అన్నారు. తర్వాత అందరు తిన్నారు. ఫ్లేవర్ అయితే సేమ్ బనానా ఫ్లేవర్ లాగానే ఉందండి. ఒక 2 పీసులు చేసినాం కదా, ఒక పీస్ అయితే ఆ రోజు తిన్నాం, ఇంకో పీస్ అయితే పక్కన పెట్టినాం. ఇక ఏమైందంటే నెక్స్ట్ డే వేరే పని ఉండడం వల్ల దాన్ని మర్చిపోయినాం. కొంచెం ఇక మా బాబు ఇట్లా లోపల గింజలు కాల్చుకొని తింటే బాగుంటాయట. ఇది నెక్స్ట్ డే నేనైతే చేతులకు మొత్తం ఆయిల్ రుద్దుకొని చాకు కూడా రుద్ది తీస్తుంటే మా బామ్మది నా తెలియకుండా వీడియో తీసిండు. నా ఫోన్ తీసుకొని వీడియో తీసిండు, మళ్ళీ నేను చూసుకోలేదు. చూడండి, అవి నేను కాయల కోసం కాదు గింజల కోసం కట్ చేస్తున్నా. ఖరాబ్ అయిపోయింది కానీ, అంటే ఖరాబ్ అంటే ఏం ఖరాబ్ కాలేదు, మంచిగానే ఉంది కానీ ఇక దాన్ని చూస్తేనే తినబుద్ధి కాలేదు. ఆ గింజలు అట కాల్చుకొని తింటే బాగుంటాయట అని తీసినాం. బాగుంటాయట కాదు, సూపర్ ఉన్నాయి. కాల్చుకొని తింటే సేమ్ చిక్కుడు గింజలు కాల్చుకొని తింటే ఎట్లుంటాయో సేమ్ అట్లనే ఉన్నాయండి. మా బామ్మది కూడా అక్క తిన్నట్టు అని వీడియో తీసిండు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. వీడియో ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. తినలే కానీ తిన్నట్టు చేసిన తర్వాత ఉంచిన. మరి వద్దు అన్నారు. తర్వాత